Hi, good evening. My name is Dr. Ramesh, physiotherapist, One Hospital Consultation. ఇవాళ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గురించి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లాభాలు ఏ విధంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో సెగ్మెంటల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఇవి మెయిన్. డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, సెగ్మెంటల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, గ్లాసోఫారింజియల్ ఎక్సర్సైజ్ అనేటివి ఉంటాయి. ఇవి చేయడం వల్ల ఊపిరితిత్తులో నిమోనియా కానీ కఫింగ్ టెక్నిక్స్ ద్వారా చేయడం ద్వారా కానీ ఐసీలో ఉన్న పేషెంట్లకు మెయిన్గా ఇవి చేయడం వల్ల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. సో డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు చూద్దాము. డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ పేషెంట్ యొక్క డయాఫ్రమ్ మీద చేయబెట్టుకొని స్లోగా గాలి పీల్చుకుంటూ ముక్కులో పీల్చుకొని నోట్లోకి వెళ్ళి వదలడం. దీన్ని డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటారు. ఇది 5 to 10 టైమ్స్ 2 సెట్స్ ద్వారా చేసుకోవచ్చు. రెండవది వచ్చేసి సెగ్మెంటల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సెగ్మెంటల్ ఎక్సర్సైజ్లో డీప్ బ్రీత్ తీసుకొని హోల్డ్ చేయడం, స్లోగా వదలడం, 2 to 3 రిపిటేషన్ చేసుకోవాలి. ఇది సెగ్మెంటల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇలా చేయడం వల్ల నిమోనియా కానీ, చెస్ట్లో వచ్చే పల్మనరీ ఎడిమా కానీ ఇవి ద్వారా కొంచెం రిలాక్సేషన్ తీసుకోవచ్చు.